ఫ్రెండ్షిప్ అనేది అందమైన తోటలో ఒక పుష్పము లాంటిది ప్రియులారు. అందమైన తోటలో ఒక పువ్వు లాంటిది. ఆ తోటలోనికి వచ్చిన వారందరూ కూడా ఆ పుష్పాన్ని అభినందనలతో పలకరిస్తారు. ఆహా, ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని పలకరిస్తూ ఉంటారు. అయితే కోపంతో మనం బయటికి వెళ్ళినట్లయితే ఎవరు కూడా మనతో మాట్లాడరు. ఆ పువ్వుతో కూడా నువ్వు మాట్లాడలేవు. కోపంతో నువ్వు వెళ్ళినట్లయితే స్మైలింగ్ ఫేస్తో మనం బయటికి వెళ్ళామనుకోండి, చాలామంది మనతో మాట్లాడతారు. చాలామంది మనతో ఫ్రీగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని నామమున స్తోత్రం. మన జీవితంలో ఒక సాధారణమైన పొరపాటు ఏమిటంటే, అవతలి వాడు హలో అంటేనే నేను హలో అంటాను అని ఒక దృక్పథం మనం కలిగి ఉంటాం. అవతల వాడు హలో అంటే మనం కూడా హలో అంటామని. ఈ పొరపాటు ఎక్కడి నుండి వస్తుందంటే, మనకున్న అహం అంటారు చూడండి, ఈగో అంటారు కదా, ఈగోని బట్టి వస్తుంది, అహాన్ని బట్టి వస్తుంది. వాడంటే నేను అంటాను, వాడికేసి నేను చూసి నవ్వేదేమిటి, వాడికేసి నేను చిరునవ్వు నవ్వేదేమిటి, వాడిని హలో అనేదేమిటి అని అహం మనలో ఉంటుంది కదా. ఆ అహాన్ని బట్టి ఆ విధమైన దృక్పథం మనలోనికి వస్తుంది. దేవుని నామమున స్తోత్రం. స్మైల్, చిరునవ్వు నవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుందండి చిరునవ్వు నవ్వడానికి? ఎంత ఖర్చు అవుద్ది చెప్పండి? ఏమీ ఖర్చు అవ్వదు. ఒక్క చిరునవ్వు నవ్వడానికి ఏమీ ఖర్చు అవ్వదు. నువ్వు ముఖం ముడుచుకొని ఉంటేనే ఖర్చు అవుతుంది, కానీ చిరునవ్వు నవ్వడానికి ఖర్చు అవ్వదు. కాబట్టి మన స్మైల్ కాస్ట్ యూ నథింగ్, దట్ ఈస్ టోటల్లీ ఫ్రీ. కాబట్టి మనం పీల్చుకునే గాలి ఎంత ఫ్రీగా మనం పొందుకున్నామో అంత ఫ్రీగా మనము స్మైలింగ్ ఇవ్వవచ్చు. గాలికి ఏమైనా కాస్ట్ కడుతున్నారా? లేదు. ఆ విధముగా మనము కూడా మన చిరునవ్వుకి మనం కాస్ట్ కట్టనక్కరలేదు. ఆ విధముగా మనం ఉండొచ్చు ప్రియులారు. అయితే ఈ చిరునవ్వు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తుంది. గొప్ప అద్భుతాలు జరగాలంటే నీ ఫేస్ హ్యాపీగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, నీ హృదయం హ్యాపీగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. అన్నప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాయి. ఎప్పుడు ఏడుపు ముఖంతో రావద్దండి దేవుని మందిరానికి. హ్యాపీగా రండి, సంతోషంతో. అంటున్నాడు, ఆయన ఆవరణంలో గొంతులు వేయచు స్తుతులు చెల్లిస్తూ. ఆయన ఆవరణంలో గొంతులు ఎవడేస్తాడండి? ఏడ్చేవాడు గొంతులు వేస్తాడు. ఏడ్చేవాడు మూల కూర్చుంటాడు. గొంతులు వేసేవాడు సంతోషంగా ఉంటాడు. ఆ విధముగా దేవుని మందిరానికి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తున్నది. గొంతులు వేయచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, పాటలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది ప్రియులారా. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా.